తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో కళాశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అదేవిధంగా నేటి నుంచి ప్రైవేట్ కళాశాలకు బంద్కు పిలుపునిచ్చామని విద్యార్థి సంఘాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. మన దగ్గర కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఈ బంద్ ఎందుకు వస్తుంది? పాలమూరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఈరోజు పేద ప్రజలే కాకుండా రేపన్నాడు చదువుకొని మా బతుకులు బాగుపడుతున్న యువత కూడా రోడెక్కాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు నిరంకుశ పాలన చూసిన తర్వాత, 10 ఏళ్ల పాలనకు చర్మగీతం పాడిన తర్వాత కూడా ఈనాడు కాసిం నిజాం నవాబ్ ఏదైతే పాలన ఉందో ఈరోజు కూడా అదే నవాబు పాలన మనం చూస్తూ ఉన్నాం. 8,500 కోట్ల స్కాలర్షిప్ను పెండింగ్లో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఎందుకంటే సంబంధ వర్గాలు ఏకమై కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కనీసం 5,000 స్కాలర్షిప్ ఇచ్చే స్థితిలో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం లేనందుకు నేను సిగ్గుపడతా ఉన్నాను. ఈరోజు ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా ఏకమైపోయి స్కాలర్షిప్ ఫీజ్మెంట్ వెంటనే విడుదల చేయాలని గతంలో కొద్ది రోజులు బంద్ పెట్టిర్రు. ఆ బంద్ సరిపోదన్నట్టు బట్టి విక్రమార్క గారు వాళ్ళందరినీ పిలిపించుకొని, అయ్యా మీరు బంద్ని ముగించుకోండి, మేము దానిలో సగభాగం 600 కోట్లను మేము ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. నిన్నగాక మొన్న అదే బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో 600 కోట్లు మాతో లేవు, 300 కోట్లు మేము విడుదల చేస్తామని చెప్పేసి ఒక బహిరంగానే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవరైతే టోకన్లు జారీ చేసిర్రో వాళ్ళందరికీ కూడా మేము స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేసిర్రు. ఈరోజు ఆ టోకన్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మంజూరు చేసిందంటే, ఎవరైతే నా కార్యకర్తలు ఉంటారో, ఏ మేనేజ్మెంట్ అయితే నాకు అనుకూలంగా ఉంటారో కేవలం ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు, కేవలం ఆ కాలేజీలకు మాత్రమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం టోకన్లు జారీ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందంటే, పేద పిల్లల మీద సవితల ప్రేమ చూపిస్తూ కార్పొరేట్ పిల్లలపైన తల్లి ప్రేమ చూస్తున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కాన్వే కావచ్చు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్న బహుమతి ఏంటంటే, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, మా మీద అక్రమంగా జైల్లోకి పంపిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారుగా రాష్ట్ర ప్రభుత్వమా, ఈ 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ మీరు నెరవేర్చారని చెప్పి ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లకు మీరు వెళ్తూ ఉన్నారు, జూబ్లీ ఎలక్షన్లకి. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఉన్నటువంటి శ్రద్ధ పేద విద్యార్థుల మీద లేనందుకు మరొకసారి సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాను. అయితే రాష్ట్రం ఒకవైపు 10 సంవత్సరాల పాటు దివాలా తీసినా కానీ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల నుంచి ఒక గాడిలో లేకుండా రాష్ట్రాన్ని సముఖంగా జరుపుతున్నాం అన్నప్పటికీ కూడా వాళ్ళు గత 10 సంవత్సరాలలో చేసినటువంటి బకాయిలు మాత్రమే 8,000 కోట్లు ఉన్నాయి. వాటిని కూడా మేము రోజు రోజుకు అంటే సంవత్సరానికి విడుదల చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం నుండి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? నిన్నగాక మొన్న పాలమూరులో ప్రజాప్రతినిధి ఎన్నుకున్న వాటి పాలమూరు అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పు తీసుకొస్తుంది, ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, మేము కేవలం పెళ్లిళ్లకు పేరెంటాలకు పోయే పరిస్థితి ఉంది కానీ గ్రామాలకు వెళ్ళి అభివృద్ధి చేయడానికి మా దగ్గర నిధులు లేదని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుని పూరుస్తామని చెప్పి ఒక మాట చెప్పి మళ్ళీ వీరు కొత్త అప్పు తీసుకొస్తారు. ఈ కొత్త అప్పుని ఏం చేస్తారు, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ బంధువులలో బిజినెస్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం జరుగుతాయి. ఇక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ చెప్పి పేద విద్యార్థుల జీవితాలు కావచ్చు, పేద ప్రజల జీవితాలు మారడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఈరోజు మూతపడడానికి కారణం ఏంటంటే, దాదాపు రాష్ట్రంలో 8,600 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చిన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు కానీ కళాశాల మేనేజ్మెంట్లు చాలా నష్టపోతున్నారు. కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 8,600 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల ముఖ్యమంత్రి కాన్వాయ్ కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముట్టడికి ఏబీపీ త్వరలోనే పెద్ద విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తుంది. లేని ఏడల రాష్ట్ర ప్రభుత్వం గత కేసీఆర్కి అయితే ఏ గట్టి పట్టిందో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది.